ప్రతి సండే ఒకేలాగా బిర్యానీయే చేయాల్సొస్తుందని ఈసారి నేను ఫ్లేవర్డ్ రైస్ విత్ చికెన్ ఫ్రై అయితే చేశాను. ఫస్ట్ అయితే చికెన్ ఫ్రై చూపిస్తున్నాను. ఒక కడాయిలో ఆయిల్ వేసేసుకొని తర్వాత ఒక ఉల్లిపాయ కట్ చేసుకొని వేసేసుకున్నాను. అది కొంచెం ఫ్రై అయ్యాక అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసాను. అది ఫ్రై అయ్యాక చికెన్ కూడా వేసుకున్నాను. సో అందులో కొంచెం పసుపు, ఉప్పు వేసి కుక్ చేశాను. కొంచెం ఉడికినాక కారం అలాగే ధనియాల పొడి కూడా వేసుకొని ఇంకొంతసేపు ఉడికించుకున్నాను. సో వాటర్ అంతా ఇంకిపోయి కొంచెం దగ్గరకు వచ్చాక ఒక 3 పచ్చిమిరపకాయలు కొంచెం కరివేపాకు వేసుకున్నాను. ఫ్లేవర్ బాగుంటుంది కాబట్టి. సో వేసుకొని కొంచెం ఫ్రై చేసుకున్నాను అనమాట. దగ్గరకు అయ్యాక లాస్ట్లో కొత్తిమీర వేసేసుకొని దించేసాను. చికెన్ ఫ్రై అయితే రెడీ అయిపోయింది. ఇప్పుడు ఫ్లేవర్డ్ రైస్ అయితే చేసుకుంటున్నాను. ఒక కడాయి పెట్టేసుకొని కొంచెం ఆయిల్ యాడ్ చేసుకొని బిర్యానీ స్పైసెస్ యాడ్ చేశాను. తర్వాత కొంచెం జీడిపప్పు అలాగే జీలకర్ర వేసాను. జీలకర్ర ప్లేస్లో మనం సోంపు వేసుకున్నా చాలా బాగుంటుంది. సో ఇక్కడ సోంపు లేదని జీలకర్ర యాడ్ చేశాను అనమాట. తర్వాత ఆనియన్స్, పచ్చిమిరపకాయలు, కరివేపాకు వేసి వేపుకున్నాను. అది వేగాక అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి అది కూడా ఫ్రై అయ్యాక కొత్తిమీర, పుదీనా వేసాను. ఇదంతా ఒకసారి ఫ్రై చేసుకోవాలి. తర్వాత ఒక గ్లాస్ బాస్మతి రైస్కి 2 గ్లాసెస్ ఆఫ్ వాటర్ అయితే యూస్ చేశాను. ఇందులో కొంచెం సాల్ట్ యాడ్ చేసి కుక్ చేసుకోవడమే. ఫ్లేవర్ రైస్ చాలా బాగుంటుంది ఇలా చేస్తే. ఇది మనం బగారా రైస్ లాగా అనిపిస్తుంది. సో సేమ్ బగారా రైసే, కాకపోతే కొత్తిమీర, పుదీనా వేస్తాం కదా, ఫ్లేవర్తో చాలా బాగుంటుంది. సో కాంబినేషన్గా చికెన్ అయితే అదిరిపోయింది.